హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు దినేష్. వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు టాపిక్ ఇలాస్టిసిటీ. సో ఇలాస్టిసిటీ ఈరోజు కొంచెం స్టైల్ కొంచెం మార్చబోతున్నాను. సో ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. మీరు అందరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఎక్కడ అవసరం అక్కడ కాన్సెప్ట్ చెప్తూ PYQs సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ 1.5 hour మన ఈ టాపిక్ గురించి వీలైనంత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం త్రూ ద క్వశ్చన్స్. ఓకేనా? సో ఆడియో వీడియో క్లియర్గా ఉంటే ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఎంవీసెట్ ఎగ్జామ్ గురించి లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఎంవీసెట్ ఎగ్జామ్ తెలుసు కదా మీకు ఆల్రెడీ చాలా సెషన్స్లో మనం చెప్పుకున్నాం. సో ఒకే ఒక డేట్ ఉందమ్మా మనకు 27th October, కమింగ్ సండే మాత్రమే లాస్ట్ డే ఫర్ రైటింగ్ ఎంవీసెట్ ఎగ్జామ్. అది కూడా ఓన్లీ ఆఫ్లైన్ సెంటర్స్లో మాత్రమే మీరు రాయగలుగుతారు. సో ఎంవీసెట్ ఇంకా ఎవరైనా రాయకుండా ఉంటే, రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే, సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. 27th October మాత్రమే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో మనకు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి వేదాంతువి. ఆ బ్రాంచెస్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. సో విల్ స్టార్ట్ ద సెషన్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్ని. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. లెట్ ఎ వైర్ బి సస్పెండెడ్ ఫ్రమ్ సీలింగ్ and stretched by weight W attached at its free end. The longitudinal stress at any point of cross-sectional area A of the wire is. Stress is force per unit area, restoring force per unit area. Longitudinal stress ante longitudinal stress anna normal stress anna rendu kuda okate. Okay na? So idini normal stress అని ఎందుకంటారంటే, ఏదైనా వైర్ మీద అవ్వచ్చు, ఆబ్జెక్ట్ మీద అవ్వచ్చు, దాని యొక్క క్రాస్ సెక్షన్కి నార్మల్గా అప్లై చేస్తారు కాబట్టి దానివల్ల క్రియేట్ స్ట్రెస్ నార్మల్ స్ట్రెస్ అని చెప్తుంటారు. ఓకే, సపోజ్ ఇక్కడ ఈ కేసులో సీలింగ్కి వైర్ ఇస్ సస్పెండెడ్ ఫ్రమ్ సీలింగ్ మీద ఒక వైర్ని సస్పెండ్ చేశారు. ఇలా ఉంది వైర్. ఓకే, వైర్ అవ్వచ్చు, రాడ్ అవ్వచ్చు, స్టోరీ అయితే సేమ్. ఒక వెయిట్ డబ్ల్యూని కనెక్ట్ చేశారు ఇక్కడ. దీని వెయిట్, ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ డబ్ల్యూ, మాస్ కాదు, వెయిట్ డబ్ల్యూ. ఓకే, సో మీకు తెలుసు కదా వైర్ అంటే టెన్షన్ మొత్తం సేమ్ ఉంటుందని తెలుసు కదా. ఒకవేళ వైర్ కాకుండా రాడ్ లాంటిది కనుక అయితే, ఆర్ ఎల్స్ వైర్కే కనుక సిగ్నిఫికెంట్ మాస్ కనుక ఉంటే అప్పుడు టెన్షన్ ప్రతి పాయింట్ దగ్గర మారిపోతుంది. ఓన్లీ ఫర్ ఎ మాస్లెస్ స్ట్రింగ్, అంటే బరువు లేని దారానికి మాత్రమే టెన్షన్ ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పలేదు కాబట్టి లెట్ ఎ వైర్ బి సస్పెండెడ్ అని చెప్పారు. వైర్కి ఏం వెయిట్ ఇవ్వాల. ఓకే, వైర్కి ఏం మాస్ ఇవ్వాల అంటే వైర్కి నెగ్లిజిబుల్ మాస్ ఉందని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. నెగ్లిజిబుల్ మాస్ ఉన్నప్పుడు ప్రతి పాయింట్ దగ్గర కూడా టెన్షన్ సేమే. సో టెన్షన్ ఫోర్స్ అనేది ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనమాట. సో ఇలాస్టిసిటీలో వచ్చే మనకు స్ట్రెస్ ఏదైతే ఉందో అది కూడా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్లనే వస్తుంది. సో ప్రతి పాయింట్ దగ్గర కూడా ఎంత టెన్షన్ ఉందో అంత ఫోర్స్ ఆ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నట్టు. సపోజ్ ఇక్కడ టెన్షన్, ఈ వైర్ మొత్తం టెన్షన్ T అయితే అన్ని చోట్ల యాక్ట్ అవుతున్న ఫోర్సు సేమ్ టెన్షన్ TA అవుతుంది. సో ఇక్కడ మీకు తెలుసు కదా టెన్షన్ ఎలా అనలైజ్ చేయాలో తెలుసు కదా. బేసిక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి మనం అనలైజ్ చేస్తే పైకి టెన్షన్ యాక్ట్ అవుతుంది, అవునా, కిందికి W అనే వెయిట్ యాక్ట్ అవుతుంది. సో ఇది ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి టెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు W. ప్రతి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్న ఫోర్సు టెన్షన్ ఆ టెన్షన్ Wకి సమానం అవుతుంది, అవునా. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ఆ ఫోర్స్ కూడా పర్టికులర్గా రీస్టోరింగ్ ఫోర్స్. ఆబ్జెక్ట్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రీస్టోరింగ్ ఫోర్స్ అంటే లోపల ఉన్న రీస్టోరింగ్ ఫోర్స్ అంటే దీన్ని మనం యాక్చువల్లీ ఈ వెయిట్ అప్లై చేయడం వల్ల ఈ వైర్ కొంచెం సాగుతుంది. ఈ సాగడం వల్ల వైర్ లోపల ఉన్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో రీస్టోరింగ్ ఫోర్సెస్ అంటాం, అంటే దాని ఒరిజినల్ సైజ్కి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాయి.
స్ప్రింగ్ ఏ విధంగా అయితే మనం లాగితే అది దాని ఒరిజినల్ లెంత్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుందో అదేవిధంగా వైర్లో అదేంటి సార్ వైర్ మనకేం సాగినట్టు కనిపించదు కదా అంటే దారం సాగినట్టు కనిపించదు కదా అంటే కరెక్టే, మన కంటికి కనిపించేంత సాగకపోవచ్చు, ఎక్స్పాండ్ అవ్వకపోవచ్చు, బట్ ఎంతో కొంత ఎక్స్పాండ్ అయితే అవుతుంది. ఓకేనా? సో కాబట్టి కొంత ఎక్స్పాన్షన్ అవుతుంటుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ పెరిగినప్పుడు వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ పెరుగుతాయి. అప్పుడు ఏం చేస్తాయి? ఆటమ్స్ని దగ్గరకు లాక్కోవడానికి ట్రై చేస్తాయి. వాటి వల్ల వచ్చే ఫోర్సెస్ ఈ రీస్టోరింగ్ ఫోర్సెస్. ఈ రీస్టోరింగ్ ఫోర్సెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్తో సమానంగానే ఉంటాయి, ఎందుకంటే ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి. ఈ ఫోర్స్ని లోపల ఉన్న ఫోర్సెస్ బ్యాలెన్స్ చేయాలి. సో రీస్టోరింగ్ ఫోర్సెస్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ విత్ ఇన్ లిమిట్ సమానంగానే ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత? వెయిట్ డబ్ల్యూ. డబ్ల్యూ ఎంతో టెన్షన్ అంతే. ఓకే, సో వచ్చేసి టెన్షన్ డివైడెడ్ బై ఏ. సో టెన్షన్ ఎంత ఈ కేసులో? డబ్ల్యూ డివైడెడ్ బై ఏ. ఓకేనా? గుడ్ ఈవినింగ్ మేఘ్నా. సో మేఘనా శ్రీనివాస్ ఇద్దరు డిఫరెంట్ అమ్మా. సాయి సంకీర్తన డైలాగ్ బాగుంది. వెరీ గుడ్. సో షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీన్ని ఎందుకు నార్మల్ స్ట్రెస్ అన్నారు, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అన్నారు? లాంగిట్యూడినల్ అంటే అలాంగ్ ద లెంత్ యాక్ట్ అయ్యేదని లాంగిట్యూడినల్ అంటారు. సో నార్మల్ స్ట్రెస్ అని ఎందుకు అన్నారు అంటే చూడండి, ఇక్కడ క్రాస్ సెక్షన్ ఉంది చూసారా వైర్కి. వైర్ క్రాస్ సెక్షన్కి వైర్ క్రాస్ సెక్షన్కి ఈ స్ట్రెస్ ఆర్ ఎల్స్ ఈ టెన్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంది, నార్మల్గా ఉంది కాబట్టి దాన్ని నార్మల్ స్ట్రెస్ అని పిలిచారు. ఓకేనా? ఆఫ్లైన్లో చెప్పాలా? సో ఏ ఊరమ్మా మీది? రైట్, ఈ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్స్. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే సాల్వ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, చదవండి క్వశ్చన్. Wire of length L and area of cross section A is hanging from a fixed support. The length of the wire changes to L1 when mass M is suspended from its free end. The expression for Young's modulus. Young's modulus గురించి అడుగుతున్నారు వాళ్ళు. Young's modulus is equal to stress by strain. అవునా? Stress by strain. Stress is equal to restoring force per unit area F by A divided by strain is delta L by L. అంతేనా? అంతే కదా? రైట్. ఓకే, హైదరాబాదా? అది తిరుపతి అమ్మా. తిరుపతిలో మోస్ట్లీ ఆఫ్లైన్ సెంటర్ రావచ్చు నెక్స్ట్ ఇయర్. మోస్ట్లీ తిరుపతిలో అయితే నేను టీచ్ చేయగలుగుతాను. హైదరాబాద్ దాకంటే మా సొంత ఊరు తిరుపతి కాబట్టి ఐ ప్రిఫర్ నాట్ టు కమ్ టు హైదరాబాద్. రైట్, సో ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ ఎల్ డివైడెడ్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. చూడండి ఒకసారి, ఎఫ్ బై ఏ బై డెల్టా ఎల్ బై ఎల్ని నేను అరేంజ్ చేసి రాసుకున్నాను. మీరు అయినా అరేంజ్ చేయకపోయినా ఎలానే అనలైజ్ చేసినా నష్టం ఏమి లేదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీలింగ్కి ఒక వైర్ కనెక్ట్ చేశారు, బొమ్మ గీతం. ఒక వైర్ కనెక్ట్ చేశారు. వైర్ కనెక్ట్ చేశారు. ఓకే, ఈ వైర్కి ఒక మాస్ని కనెక్ట్ చేశారు. ఈ వైర్కి ఒక మాస్ని కనెక్ట్ చేస్తే అది కొంచెం సాగిందంట కిందికి. ఓకే, ఒక మాస్ని కనెక్ట్ చేశారు. వెన్ మాస్ ఎమ్ ఇస్ సస్పెండెడ్, ఒక మాస్ ఎమ్ ఉన్న బ్లాక్ని కనెక్ట్ చేశారు. ఆ కనెక్ట్ చేయడం వల్ల వైరు సాగింది కొంచెం. సో దీని యొక్క లెంత్ ఎంత అని చెప్పారు? ఎల్ అని చెప్పారు, అవునా? దెన్ లెంత్ ఆఫ్ ద వైర్ చేంజెస్ టు L1. లెంత్ ఆఫ్ ద వైర్ చేంజెస్ టు L1 when mass M is suspended from its free end. ఓకే, రైట్. సో ఇప్పుడు డెల్టా ఎల్ ఎంత చెప్పగలుగుతారా? చేంజ్ ఇన్ లెంత్ ఎంత?
చెప్తారా? డెల్టా ఎల్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత? ఫస్ట్ ఇనీషియల్గా ఎల్ ఉంది, తర్వాత L1కి చేంజ్ అయింది. చేంజ్ ఇన్ లెంత్ ఎంత? L1 మైనస్ ఎల్. కరెక్టేనా? క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి లెంత్ చేంజ్ అయిందంటే L1 మైనస్ ఎల్. అయిపోయింది స్టోరీ. సో ఫోర్స్ ఎంత ఫోర్స్ వల్ల అది ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? కిందికి ఫోర్స్ mg అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, వైర్ లోపల టెన్షన్ T యాక్ట్ అవుతుంది. ఓకే, వైర్ లోపల ప్రతి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్న ఫోర్స్, ఎక్స్టెండ్ అవడానికి ప్రతి చోట యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎంత? టెన్షన్ ఫోర్స్. ఆ టెన్షన్ ఫోర్స్ ఎంత అవుతుంది? mg. సో వైర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సు ఈ టెన్షన్ ఫోర్స్. ప్రతి పాయింట్, వైర్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర అదే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ ప్లేస్లో mg సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటూ ఎల్ డివైడెడ్ బై A ఇంటూ డెల్టా ఎల్ ప్లేస్లో L1 మైనస్ ఎల్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? mg L డివైడెడ్ బై ఎల్. ఓకే, లెంత్ ఆఫ్ ద వైర్ మనకు క్యాపిటల్ ఎల్ ఇచ్చున్నారు కాబట్టి క్యాపిటల్ ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకో. క్యాపిటల్ ఎల్. ఓకే, సో L1 మైనస్ ఎల్. సి ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The stress strain curves are drawn for two different materials X and Y. It is observed that ultimate strength point and the fracture point are close to each other for material X but are far apart for material Y. So చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గ్రాఫ్ గీద్దాం. స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ గీస్తే స్ట్రెయిన్ X యాక్సిస్లో, స్ట్రెస్ Y యాక్సిస్లో మనం కానీ గ్రాఫ్ గీసుకుంటే ఫస్ట్ ఎక్స్ మెటీరియల్కి గీద్దాం. స్టార్టింగ్ లీనియర్గా ఉంటుంది, తెలుసు కదా? ఎలాంటి మెటీరియల్ అయినా స్టార్టింగ్ కొంత స్ట్రెయిన్ దాకా లీనియర్గా ఉంటుంది, కొద్ది దూరం దాకా హుక్స్ లాని సాటిస్ఫై చేస్తుంది. స్ట్రెస్ విల్ బి ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ టిల్ లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఒకసారి ఈ గ్రాఫ్ని కూడా లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ తర్వాత స్ట్రెయిట్ లైన్ కాస్త కొంచెం కర్వ్ అయిపోద్ది. ఒక పాయింట్ దాకా ఇది ఏ పాయింట్ అనుకుందాం, ఇది బి పాయింట్ అనుకుందాం. ఈ పాయింట్ ఏముంటుంది తెలుసా? లిమిట్ ఆఫ్ ఇలాస్టిసిటీ. ఓకే, 0 నుంచి ఏ దాకా మాత్రమే హుక్స్ లా సాటిస్ఫై అవుతుంది. హుక్స్ లా తెలుసు కదా, స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇది హుక్స్ లా ఓన్లీ ఇక్కడ నుంచి ఏ అనే పాయింట్ దాకా మాత్రం సాటిస్ఫై. ఆ ఏ అనే పాయింట్ని లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ పాయింట్ అంటాం. ఓకేనా? వేదాంతు పెయిడ్ ఏ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామమ్మా మైకనా? యాక్చువల్లీ నేను 2 బ్యాచెస్ చెప్తున్నాను ఆన్లైన్లో. ఇంగ్లీష్ బ్యాచ్ ఒకటి చెప్తున్నాను, DNA బ్యాచ్ అనేసి, అండ్ దాంతోపాటు ధ్రువ బ్యాచ్ అని ఒకటి ఉంది. ధ్రువ బ్యాచ్ కొంచెం క్రాష్ కోర్స్ లాంటిది, ఎంసెట్ అండ్ ఐపీకి మాత్రమే అది. ఓకే, సో ఎంసెట్ అండ్ ఐపీకి కాబట్టి మనకు టైం కొంచెం తక్కువ కవర్ చేస్తాం, ఎక్కువ డీటెయిల్గా కవర్ చేయలేము. DNA బ్యాచ్, ఇంగ్లీష్ బ్యాచ్ అయితే డీటెయిల్గా నేనైతే కవర్ చేస్తున్నాను. సో అది సిలబస్ ఒక 50 to 60% అయిపోయిన సిలబస్కి అయితే రికార్డింగ్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కన్నా చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, అక్కడ ఏ పాయింట్స్ మిస్ అవ్వవు. రైట్, సో లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఏ నుంచి బి దాకా ఏమవుతుంది తెలుసా? ఏ నుంచి బి దాకా హుక్స్ లా సాటిస్ఫై అవ్వదు, హుక్స్ లా నాట్ వ్యాలిడ్, హుక్స్ లా నాట్ సాటిస్ఫైడ్, బట్ స్టిల్ ఎలాస్టిక్. అంటే మీనింగ్ ఏంటి? ఎలాస్టిక్గా ఇంకా స్టిల్ ఎలాస్టిక్ ఉంటుందంటే మీనింగ్ ఏంటంటే మనం సాగదీసాం, కొంచెం స్ట్రెయిన్ క్రియేట్ చేస్తున్నాం అంటే సాగదీసి వదిలేస్తే దాని ఒరిజినల్ సైజ్కి రాగలిగితే ఎలాస్టిక్ అంటాం అనమాట. 0 నుంచి ఏ దాకా సాగదీస్తే అసలు ప్రాబ్లమే లేదు, హ్యాపీ కనుక వచ్చేస్తుంది. ఏ నుంచి బి దాకా అంటే స్ట్రెయిన్ కొంచెం దాటి మనం కనుక స్ట్రెయిన్ కనుక అంటే కొంచెం ఎక్స్పాన్షన్ కొంచెం ఇంక్రీజ్ చేసామనుకో, ఏ నుంచి బి దాకా కనుక లెంత్ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు హుక్స్ లా సాటిస్ఫై అవ్వదు, బట్ దాని ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది, దాని ఒరిజినల్ లెంత్ ఏదైతుందో దానికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ వదిలేస్తే ఈ పాయింట్కి వచ్చేస్తాయి. అంటే స్ట్రెయిన్ మనం ఏ స్ట్రెయిన్ అప్లై చేయనప్పుడు స్ట్రెస్ 0 అయినప్పుడు స్ట్రెయిన్ కూడా 0 అయిపోతుంది అనమాట. కానీ బి తర్వాత ఏమవుతుంది తెలుసా? బి తర్వాత ఇది జరగదు అనమాట. బి తర్వాత అంటే కొంచెం ఎక్స్పాండ్ చేసి ఒక లిమిట్ తర్వాత మనం ఎక్స్పాండ్ చేస్తే, బి తర్వాత ఎక్స్పాండ్ చేస్తే మనం వదిలేస్తే అది వెనక్కి ఇక్కడికి రాదు,
మనం వదిలేస్తే అక్కడికి వెనక్కి రాదు, ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి స్ట్రెస్ 0 అయిపోయింది. అంటే మనం వదిలేసాం, అంటే స్ట్రెస్ మనం ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు. మనం ఏం ఫోర్స్ అప్లై చేయకపోతే రిస్టోరింగ్ ఫోర్స్ కూడా 0 అయిపోతుంది. అంటే స్ట్రెస్ 0 అయిపోతుంది. స్ట్రెస్ 0 అయిపోయినా కొంత రెసిడ్యూ స్ట్రెయిన్ ఉండిపోయింది. లైక్ మనం ఒకసారి వైర్ని లైట్గా లాగామనుకో, మళ్ళీ అది ఒరిజినల్గా వెళ్ళిపోతుంది. కొంచెం ఎక్కువ లాగామనుకో, అలా సాగిపోయి ఉండిపోతుంది. అంటే కొంత డిఫర్మేషన్ పర్మనెంట్గా ఉండిపోతుంది. సో అలాంటి పర్మనెంట్ డిఫర్మేషన్ అనేది బి లోపు అయితే పర్మనెంట్ డిఫర్మేషన్ రాదు, మనం వదిలేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. బి అంటే ఏంటి, ఒక లిమిట్ అనమాట. ఒక లిమిట్ ఆఫ్ స్ట్రెయిన్, ఎంత దాకా స్ట్రెయిన్ మనం క్రియేట్ చేస్తే ఓకే అనేది ఒక బి అనమాట. ఈ స్ట్రెయిన్ కన్నా అంటే ఇది మెటీరియల్, ఆ బి వాల్యూ, ఈ పాయింట్ ఎంత అనేది మెటీరియల్కి మారిపోతుంది. సో నేను కాపర్కి గీసాను అనుకో, ఈ వాల్యూ ఒకలా ఉంటుంది. ఓకే, అదే నేను ఐరన్కి గీస్తే ఇంకో వాల్యూ కొంచెం మారుతుంది. సో ఇది జనరల్ గ్రాఫ్, ఒక పర్టికులర్ మెటీరియల్ కాకుండా జనరల్ గ్రాఫ్ మనం గీస్తున్నాం. ఓకే మేఘ్నా, సో నీ స్టేటస్ ఏంటి, వాట్ ఈస్ మీన్స్ 11th 12th క్లాసా, నువ్వు డ్రాపరా? సో నీ డీటెయిల్స్ చెప్తే నేను కొంచెం కరెక్ట్గా నేను ఉన్న బ్యాచ్లో ఏది నీకు పనికి వస్తుందని నేను చెప్తాను. రైట్, సో ఈ పాయింట్ సి దాకా, పాయింట్ బి తర్వాత అంతా ఇదే స్టోరీ, ఎలా దానికి రెసిడ్యూ డిఫర్మేషన్ ఉండిపోతుంది. ఓకేనా? సో సి తర్వాత ఏమవుతుందంటే, సో బి నుంచి సి దాకా ఏం జరుగుతుందంటే స్ట్రెయిన్ పెరుగుతుంది కానీ స్ట్రెస్ పెద్దగా పెరగట్ల. ఓకే, స్ట్రెస్ పెద్దగా పెరగట్ల. తర్వాత ఈ సి అనే పాయింట్ని మనం ఈల్డ్ పాయింట్ అని కూడా అంటుంటాం. ఈ సి తర్వాత ఏం తెలుసా, స్ట్రెయిన్ పెరిగొద్దు, స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ డి అనే పాయింట్ దాకా. ఆ డి అనే పాయింట్ తర్వాత ఇలా వెళ్ళిపోతుంది. సో ఈ డి అనే పాయింట్ తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, స్ట్రెయిన్ పెరుగుతుంది కానీ స్ట్రెస్ తగ్గిపోతుంది. అంటే మనం అప్పుడు సాగదీయడం చాలా ఈజీ అయిపోతుంది. ఒక పాయింట్ తర్వాత సాగదీయడం టఫ్ అవడానికి స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంటే మనం దాని లెంత్ని ఇంక్రీజ్ చేయడం కష్టం అవుతుంది. సో ఇక్కడ ఈ ఒక లిమిట్ దాటి స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంటే స్ట్రెస్ తగ్గిపోతుంది, అంటే కొంచెం ఈజీగా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట దాన్ని. సో ఈ పాయింట్ మనం ఈ పాయింట్ అనొచ్చు. ఈ పాయింట్ ఏదైతే డి పాయింట్ని, దాన్నే వీళ్ళు అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ అన్నారు. అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ అంటే ఒక మెటీరియల్ ఇక్కడ దాకా ఎలాస్టిక్ ఉంది, ఇక్కడ దాకా హుక్స్లో సాటిస్ఫై చేసింది. ఓకే, ఈ ఈల్డ్ పాయింట్ తర్వాత ఏమవుతుందంటే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయ్యకొద్దీ స్ట్రెస్ కూడా విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుందంటే మెటీరియల్ చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది దాని ఎక్స్పాన్షన్. అట్లా డి దాకా జరుగుతుంది, అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ దాకా జరుగుతుంది. ఆ పాయింట్ తర్వాత, ఈ పాయింట్ డి తర్వాత, అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ తర్వాత ఏమవుతుంది తెలుసా, మనం సాగదీస్తుంటే ఈజీగా అది ఎక్స్పాండ్ అయిపోతుంటుంది, పెద్దగా అపోజ్ చేయదు. చూడండి, స్ట్రెస్ తగ్గిపోతుంది. స్ట్రెస్ తగ్గిపోతుందంటే ఇంటర్నల్గా రిస్టోరింగ్ ఫోర్సెస్ తగ్గిపోతున్నాయి అన్నారు. రిస్టోరింగ్ ఫోర్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇదే అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్. ఇక్కడ దాకా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది అది, మనం ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత అపోజ్ చేస్తుంది. ఆ పాయింట్ తర్వాత అంత ఎక్కువగా అపోజ్ చేయదు, అందుకనే దాన్ని అల్టిమేట్ స్ట్రెంగ్త్ పాయింట్ అన్నారు. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్రాక్చర్ పాయింట్ అంటాం. ఫ్రాక్చర్ పాయింట్ అంటే ఏంటి అంటే ఫ్రాక్చర్ అయిపోద్ది, అంటే ఇరిగిపోతుంది అన్నట్టుగా. వైర్ అనుకోండి తెగిపోతుంది. సో ఒక పర్టికులర్ స్ట్రెయిన్ దాటి మనం కనుక ఎక్స్పాండ్ చేస్తాం, ఎప్పుడైనా మీరు వైర్ని కూడా సాగదీయడానికి ట్రై చేస్తుంటారుగా, సాగదీసని ట్రై చేసినప్పుడు ఒక పర్టికులర్ లెంత్ మించి సాగదీస్తే అది ఇరిగిపోతుంది, అవునా? అదే ఈ పాయింట్ ఫ్రాక్చర్ పాయింట్ అంటాం అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ stress strength curve to two different metals x and y, it is observed that the ultimate strength point and fracture point are close to each other for material x but are far apart for material y. ఈ డి అండ్ ఈ పాయింట్స్ ఒకదానికి కొంచెం దూరంగా ఉన్నాయంట, ఇంకో మెటీరియల్కి దగ్గరగా ఉన్నాయంట. సో నేను జనరల్ గ్రాఫ్ గీసాను, ఇక్కడ ఇంకో గ్రాఫ్ గీస్తాను నేను ఒకసారి. సో ఇది కామన్ అన్నిటికీ, ఈ పాయింట్ ఇక్కడ దాకా కూడా కామన్, ఏ బి సి డి ఈ. ఇది ఎక్స్ గ్రాఫ్. వై గ్రాఫ్ ఎలా ఉందంటే, వైకి ఎలా ఉందంటే సిచ్యువేషను, డి పాయింట్ ఈ పాయింట్, ఇది వై గ్రాఫ్, ఇది ఎక్స్ గ్రాఫ్. వాళ్ళు చెప్పినట్టుగా ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఫర్ ఎక్స్ అండ్ ఫార్ అపార్ట్ ఫర్ వై. వైకి దూరంగా ఉన్నాయి, ఎక్స్కి దగ్గరగా ఉన్నాయి. సో ఈ డీకి ఈకి దగ్గరగా ఉంటే ఏమవుతుంది తెలుసా, మనం వైర్ని సాగదీసినప్పుడు ఈజీగా సాగుతోంది, మనం పెద్దగా అపోజ్ చేయట్లా. ఓకే, కొంచెం సాగదీసిన తర్వాత విరిగిపోతుంది. డి నుంచి ఎక్స్ వైర్కి కొంచెం సాగదీస్తే డి దాటిన తర్వాత ఈజీగా సాగదీయచ్చు. డి దాటిన తర్వాత ఏమవుతుంది, కొంచెం ఎక్కువ సాగదంగానే అది విరిగిపోతుంది. అలా విరిగిపోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం బ్రిటిల్ మెటీరియల్స్ అంటాం.
అలా ఎంత సాగదీసినా హ్యాపీగా సాగుతూ ఉంటాయో వాటిని మనం డక్టైల్ మెటీరియల్స్ అంటాం. ఓకే, సో ఇది డక్టైల్ మెటీరియల్. ఏ మెటీరియల్కి అయితే ఈ డి నుంచి ఈ రీజన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి మెటీరియల్స్ మనం ఎంత సాగదీసినా హ్యాపీగా సాగుతూనే ఉంటాయి. ఓకే, కొంచెం సాగదీసినా విరిగిపోయే మెటీరియల్స్ ఏవైతే ఉంటే వాటిని మనం బ్రిటిల్ మెటీరియల్స్ అంటాం, అంటే గ్లాస్ లాంటివి. ఓకే, సో ఈ డి నుంచి ఈ మధ్య డిస్టెన్స్ ఏదైతుందో తక్కువగా ఉంటే బ్రిటిల్ మెటీరియల్స్, ఎక్కువగా ఉంటే డక్టైల్ మెటీరియల్స్ అంటే మన వైర్స్ లాంటివి అనమాట. ఇప్పుడు కాపర్ ఉంది, కాపర్ ప్లేట్స్ ఉంటాయి, కాపర్ బిందెలు ఉంటాయి, అదేవిధంగా కాపర్ వైర్స్ కూడా ఉంటాయి. అన్ని మెటీరియల్స్ని మనం వైర్స్ లాగా సన్న తీగల్లాగా మనం సాగదీయలేము అనమాట. అన్నిటినీ కాపర్ని చేయొచ్చు, ఎందుకంటే కాపర్కి డి నుంచి ఈ రీజన్ ఎక్కువగా ఉంటుంది, అందువల్లనే కాపర్ని వైర్స్గా సాగదీయచ్చు అనమాట. సో అదేవిధంగా అన్ని మెటీరియల్స్ని ఆ విధంగా వైర్స్ లాగా సాగదీయలేము, ఎందుకంటే అన్ని మెటీరియల్స్కి ఈ డి నుంచి ఈ రీజన్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆ డి నుంచి ఎక్కువ ఈ రీజన్ తక్కువగా ఉన్న మెటీరియల్స్ని బ్రిటిల్ మెటీరియల్స్ అంటాం అనమాట. ఓకేనా, సో ఈ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రీజన్ అవ్వచ్చు, ఈ రీజన్ అవ్వచ్చు, ఇది ఎక్కువగా ఉన్న రీజన్స్ని దీన్ని ప్లాస్టిక్ రీజన్ అంటాం. ఓకే, కొన్నిసార్లు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ప్లాస్టిక్ రీజన్ అని చెప్తుంటారు, బట్ ఇది ప్లాస్టిక్ రీజన్. డి నుంచి ఏ దాకా ఎక్కువ ఉంటే ప్లాస్టిసిటీ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, మేఘ్నా. ఓకే, సో డ్రాపర్ అయితే నీకు ఓకే మంచి డీటెయిల్డ్ బ్యాచ్ తీసుకోమని, లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకో. క్రాష్ కోర్సెస్ 1-2 మంత్స్లో అయిపోగొట్టేస్తారు, తక్కువ క్లాసెస్ జరుగుతాయి, అంత డీటెయిల్డ్గా ఉండవు. సో నువ్వు ఆల్రెడీ డ్రాపర్ అంటే నీకు ఎంతో కొంత తెలుసు, క్రాష్ కోర్సులు రివైజ్ చేయడం పెద్ద ఇంపార్టెంట్ కాదు నీకు కదా. సో డీటెయిల్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ బెటర్ యూ టేక్ లాంగ్ టర్మ్ బ్యాచ్. ఐ మీన్, సో నేను ఇంగ్లీష్ బ్యాచ్ ఏదైతే చెప్తున్నాను డిఎన్ఏ బ్యాచ్ ఉంది, అదైతే డ్రాపర్స్ ఎక్కువ ఉన్నారు దాంట్లో. సో మంచి స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో, చాలా మంచి స్టూడెంట్స్, 650, 680 స్కోర్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బాగా వింటారు వాళ్ళు. అలాంటి బ్యాచ్లో కనుక ఉంటే నీకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. ఓకే, సో నీకు ఇంగ్లీష్ ప్రాబ్లం లేదనుకుంటే ఫిజిక్స్ పరంగా అయితే డిఎన్ఏ బ్యాచ్ బాగుంటుంది. నేనైతే టీచ్ చేస్తున్నాను డిఎన్ఏ బ్యాచ్లో. అదేవిధంగా మిగతా టీచర్స్ కూడా నాకు తెలిసినంతవరకు చాలా మంచి టీచర్స్ ఉన్నారు. ఓకేనా, సో నా సజెషన్ వచ్చి నువ్వు బాగానే చేస్తావు కాబట్టి క్రాష్ బ్యాచ్లు అంతా తీసుకోవద్దు, కొంచెం డీటెయిల్డ్ బ్యాచెస్ తీసుకో. సో దాంట్లో ఆల్రెడీ సగం సిలబస్ అయిపోయింది. సో అయిపోయిన సిలబస్ని ఏం చేస్తావంటే నువ్వు ఏ టాపిక్స్ నీకు బారావో ఆ టాపిక్స్ని మాత్రం కవర్ చేయి. అయిపోయిన సిలబస్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, ఆ రికార్డెడ్ సెషన్స్లో నీకు ఏ టాపిక్స్ అయితే సరిగ్గా రావనుకుంటావో, ఏ టాపిక్స్ మీద డౌట్ ఉందో ఆ టాపిక్స్ మాత్రం విను, మిగతా టాపిక్స్ వదిలేసాయి, నీకు కాన్ఫిడెన్స్ ఉన్న టాపిక్స్ని వదిలేసాయి. నెక్స్ట్ ఇంకా జరగబోయేది నెక్స్ట్ 2 months, ఆ బ్యాచ్ ఆల్మోస్ట్ డిసెంబర్ 12th దాకా నడుస్తుంది. సో డిసెంబర్ 12th దాకా నడుస్తుంది, ఆల్మోస్ట్ ఇంకా 2 months ఉంది. ఈ 2 monthsలో ఆల్మోస్ట్ ఒక 40% సిలబస్ కవర్ అయిపోతుంది. చాలా టాపిక్స్ బెండింగ్ ఉన్నాయి, ఇంకా 35 to 40% సిలబస్ కవర్ అవుతుంది. అవి లైవ్ వినొచ్చు. ఓకేనా, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయి. ఐ థింక్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంటుంది దానికి, ఎందుకంటే చాలా సిలబస్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంటుంది. ఓకే, రైట్. సో ఏంటి విషయం ఇప్పుడు, ఎక్స్ అనేది ఏంటి, బ్రిటిల్ మెటీరియల్, ఎక్స్ ఇస్ బ్రిటిల్ అండ్ వై ఈస్ డక్టైల్. ఓకేనా, బేసిక్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం ఇలాస్టిక్ రీజన్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బేసిక్గా, ఇక్కడి నుంచి ఇక్కడ కన్నా కూడా మోర్ అప్రోప్రియేట్ వచ్చి మనకు బుక్స్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్లాస్టిక్ రీజన్ అంటుంటారు. అన్ని మెటీరియల్స్కి గ్రాఫ్ ఇలానే ఉండదు. ఇప్పుడు ఈ గ్రాఫ్లో చూసారుగా, ఎక్స్ మెటీరియల్కి వై మెటీరియల్కి ఒకదానికి ఇది లెంత్ తక్కువగా ఉంది, ఇంకో దానికి ఈ లెంత్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ప్రాక్టికల్గా డిఫరెంట్ మెటీరియల్స్కి మీరు కనుక ప్లాట్ చేస్తే ఈ లెంత్లు ఒక్కో మెటీరియల్కి ఒకలా ఉంటాయి అనమాట. ఈ లెంత్ కూడా ఈ లెంత్ ఏదైతే ఉందో, ఈ లీనియర్ రీజన్ ఏదైతే ఉందో ఇది కూడా అన్ని మెటీరియల్స్కి ఒకలా ఉంటుంది, డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. బట్ బ్రాడ్ ఐడియా ఆఫ్ గ్రాఫ్ మనం గీసాం ఇంతకుముందు స్లైడ్లో. ఈ స్లైడ్లో పర్టికులర్ ఈ క్వశ్చన్ సంబంధించి గీసాం. ఓకే, సో దీంట్లో ఒక స్పెషల్ కేసు ఉందమ్మా. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, వాటి యొక్క గ్రాఫ్స్ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ కొంచెం వింతగా ఉంటాయి. స్ట్రెస్ గ్రాఫ్ మనం గీస్తే ఇలా ఉంటాయి, ఇంతకుముందు గీసిన గ్రాఫ్కి కంప్లీట్గా విరుద్ధంగా ఉంటాయి.
ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి, నీకు అసైన్మెంట్స్ ఇస్తారు, డిపిపిస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా? సో ఇలా ఉండే గ్రాఫ్స్ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటిని ఇలాస్టోమర్స్ అంటాం. ఇలాస్టోమర్స్ అంటాం. ఏంటి ఈ మెటీరియల్స్ యొక్క ప్రత్యేకత? స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వీటికి రబ్బర్స్, అదేవిధంగా హార్ట్లో అయోటానో ఏదో మెటీరియల్ ఉందమ్మా, అది కూడా బాగా ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది అంటే కదా, ఆ మెటీరియల్ కూడా దాన్ని కూడా ఎలాస్టోమర్స్ కింద వస్తుంది అనమాట. ఈ ఎలాస్టోమర్స్ అనే స్పెసిఫిక్ మెటీరియల్స్ మనం ఇంతకుముందు జనరల్ గ్రాఫ్ గీసాం. జనరల్గా ఎక్కువ మెటీరియల్స్ ఇలా ఉంటాయి గ్రాఫ్స్, కానీ కొన్ని మెటీరియల్స్ మాత్రం వాటిని అయితే ఎలాస్టోమర్స్ అంటాం, వాటి యొక్క గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. అంటే స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంటుంది. అంటే లీనియర్ గ్రాఫ్ కూడా లేదు ఇక్కడ, స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కూడా లేదు. అంటే హుక్స్ లా సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. ఎలాస్టోమర్స్లో హుక్స్ లా నాట్ వ్యాలిడ్. హుక్స్ లా వ్యాలిడ్ అవ్వాలంటే స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అవ్వాలంటే లీనియర్ గ్రాఫ్, స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఉండాలి. ఇక్కడ లీనియర్ గ్రాఫ్ లేదు. హుక్స్ లా నాట్ వ్యాలిడ్. హుక్స్ లా నాట్ వ్యాలిడ్. ఓకేనా? రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Two wires are made of same material and have the same volume. సేమ్ మెటీరియల్ సేమ్ వాల్యూమ్ అంట. సేమ్ మెటీరియల్ అయితే ఏమవుతుంది? యంగ్స్ మాడ్యులస్ సేమ్ అవుతుంది. ఆర్ ఎనీ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మెటీరియల్ సేమ్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ సేమ్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ సేమ్ అవుతుంది, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ రెండు సేమ్ మెటీరియల్స్ కాబట్టి ఆ రెండింటికి కూడా వై వాల్యూ యంగ్స్ మాడ్యులస్ సేమ్ అవుతుంది. ఓకేనా? అండ్ హ్యావ్ ద సేమ్ వాల్యూమ్, ఆ రెండింటికి వాల్యూమ్ కూడా సేమ్ ఉందంట. ద ఫస్ట్ వైర్ హ్యాస్ అ క్రాస్ సెక్షనల్ ఏరియా A అండ్ ద సెకండ్ వైర్ హ్యాస్ అ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ 3A. అంటే ఫస్ట్ ఏరియా ఏ అనుకుందాం, ఫస్ట్ వైర్ యొక్క ఏరియా A, సెకండ్ వైర్ యొక్క ఏరియా 3A అంట. If the length of the first wire is increased by delta L on applying a force F, how much force is needed to stretch the second wire by the same amount? Okay, Young's modulus రెండింటికి సేమ్. ఓకే, Young's modulus రెండింటికి సేమ్. సో ఫస్ట్ దానికి F by A, Young's modulus is stress by strain, delta L by L, which is equal to FL by A into delta L. ఓకే, ఫస్ట్ దానికి సెకండ్ దానికి y1 is equal to y2. యంగ్స్ మాడ్యులస్ రెండింటికి సేమే కదా, ఎందుకంటే మెటీరియల్ సేమ్ కాబట్టి y సేమ్ ఉండాలా, అవునా? సో y సేమ్ కాబట్టి ఫస్ట్ దాని యొక్క ఫోర్స్ F1 అనుకుందాం, అండ్ రెండింటి యొక్క లెంత్ సేమే కదా. ఫస్ట్ వైర్ హ్యాస్ క్రాస్ సెక్షన్ ఏరియా అండ్ సెకండ్ వైర్ హ్యాస్ క్రాస్ సెక్షన్ ఏరియా 3A. If the length of the first wire is increased by delta L on applying force F, how much force is needed to stretch the second wire by the same amount of same material and same volume అంట. ఓహో, సేమ్ వాల్యూమ్ అన్నారు కానీ సేమ్ లెంత్ అని చెప్పలేదు. ఓకే, సేమ్ లెంత్ అని చెప్పలేదు, అర్థం చేసుకోవాలి మనం. సో వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద సెకండ్ వన్. సో ఏరియా ఆఫ్ ద ఫస్ట్ వన్ ఇంటూ లెంత్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సెకండ్ వన్ ఇంటూ లెంత్ ఆఫ్ ద సెకండ్ వన్. కరెక్టేనా? ఏరియా ఇంటూ లెంత్ ఇస్ వాల్యూమ్. వైర్ ఉందనుకోండి, ఈ ఏరియా, ఈ క్రాస్ సెక్షన్ ఏరియా నేను ఈ లెంత్తో మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది మనకు, అవునా? రైట్. సో ఏరియా ఫస్ట్ దానికి ఏ అని ఇచ్చారు. ఓకే, సో లెంత్ L1 అనుకుందాం. ఏరియా A2 వచ్చేసి 3A ఇంటూ లెంత్ L2. సో ఏ క్యాన్సిల్ చేస్తే లెంత్ L1 ఇస్ ఈక్వల్ టు 3 times L2. అంటే రెండో దానికి ఫస్ట్ దాని యొక్క లెంత్ ఎంత ఉందో సెకండ్ దానికి లెంత్ తక్కువ ఉంది, 3 times తక్కువ ఉంది. ఫస్ట్ దాని లెంత్ సెకండ్ దానికి 3 times ఉంది. సో F1 లెంత్ వచ్చి ఫస్ట్ దానికి L1 డివైడెడ్ బై A1 ఇంటూ డెల్టా L1. F2 L2 A2 డెల్టా L2. ఫస్ట్ జస్ట్ రెండింటికి విడివిడిగా ఇట్లా రాసేసాను. సో ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం. F1 ఫస్ట్ దాని మీద ఉన్న ఫోర్స్ ఎంత? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ వైర్ ఇస్ ఇంక్రీస్డ్ బై డెల్టా L ఆన్ అప్లైయింగ్ ఏ ఫోర్స్ F. ఫస్ట్ దాని మీద అప్లై చేస్తున్న ఫోర్స్ F అంట. దాని యొక్క లెంత్ L1 అనుకున్నాం కదా ఆల్రెడీ. దాని యొక్క ఏరియా ఆల్రెడీ A అనుకున్నాం మనం. ఫస్ట్ దాని యొక్క ఏరియా వాళ్ళు ఇచ్చారు A అనేసి, ఇంటూ డెల్టా L, దాని మీద ఒక చేంజ్ ఇన్ లెంత్ డెల్టా అని వాళ్ళే ఇచ్చేసారు. సెకండ్ దాని మీద ఎంత ఉందో ఫోర్స్ వాళ్ళు అడుగుతున్నారు, కనుక్కోవాలి. హౌ మచ్ ఫోర్స్
ఈజ్ నీడెడ్ టు స్ట్రెచ్ ద సెకండ్ వైర్ బై ద సేమ్ అమౌంట్. అంటే చేంజ్ ఇన్ లెంత్ సెకండ్ దానికి కూడా సేమ్, చేంజ్ ఇన్ లెంత్ సెకండ్ దానికి కూడా సేమ్ కాబట్టి డెల్టా L1 షుడ్ బి ఈక్వల్ టు డెల్టా L2. ఓకే, సో డెల్టా L1 అనుకుందాం దీన్ని, ఆర్ఎల్స్ సెకండ్ దానికి ఫస్ట్ దానికి చేంజ్ ఇన్ లెంత్ సేమ్ అంట, వాళ్ళే ఇచ్చారు డెల్టా, మనకు అది డెల్టా L అని ఇచ్చారు వాళ్ళు, అవునా. సో డెల్టా L, సో సెకండ్ దాని మీద ఉన్న ఫోర్స్ ఎంత మనకు తెలియదు, కనుక్కోవాలి. లెంత్ ఎంత సెకండ్ దానికి, L2 ఎంత, L1/3. L2 వచ్చి L1/3 రాసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు L1 L2 రిలేషన్. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది రిలేషన్, వాల్యూమ్ సేమ్ అని చెప్పారు, అక్కడి నుంచి వచ్చింది. డివైడెడ్ బై ఏరియా వచ్చే సెకండ్ దానికి 3A ఇంటూ డెల్టా L, రెండింటికి కూడా సేమ్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే డెల్టా L క్యాన్సిల్, ఏరియా క్యాన్సిల్, L1 క్యాన్సిల్. సో మీరు గమనిస్తే F2 ఈజ్ ఈక్వల్ టు, F ఈ పక్క ఉంది, 3 ఉంది, ఇంకో 3 డినామినేటర్లో ఉంది. ఓకే, 3 × 3 9 డినామినేటర్లో, ఆ పక్కకి వెళ్ళిపోతే 9 అవుతుంది. సో F2 ఈజ్ ఈక్వల్ టు ఈ 3 × 3 9, ఆ పక్కకి వెళ్ళిపోతే 9F అవుతుంది. సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మనకు సేమ్ చేంజ్ ఇన్ లెంత్ వస్తుంది, 9F అప్లై చేస్తే వస్తుంది. ఓకేనా. ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బ్రాస్. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బ్రాస్. యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ అంటే మీనింగ్ ఏందమ్మా, యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అంత ఎక్కువ అని అర్థం. యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ అంటే దాని యొక్క ఎలాస్టిసిటీ కూడా ఎక్కువ అని, అంటే దాని యొక్క షేప్ చేంజ్ని అంత చాలా ఎక్కువ రెసిస్ట్ చేస్తుంది, అంత స్ట్రాంగ్ మెటీరియల్ అని అర్థం. యంగ్స్ మాడ్యులస్ జనరల్గా స్టీల్కి ఐరన్కి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ మెటీరియల్, మనకు తెలుసు కదా, ఐరన్ని చాలా దాని షేప్ మార్చాలంటే చాలా చాలా కష్టం. ఓకే, వెరీ గుడ్. సో 2 wires of same length and of same area of cross section. 2 wires of same length and same area of cross section anta, one of steel and another of brass are suspended from the same roof. If we want the lower ends of the wires to be at the same level, then the weights added to the steel and brass wires must be in the ratio of. So Young's modulus equation తీసుకుందాం. So force F of force divided by A, F1 divided by A1 divided by delta L1 divided by L1 is equal to 2 times of, ఇక్కడ చూడండి 2 times of Young's modulus force on the second one divided by area of the second one divided by delta L by L ఫార్ములా రాస్తున్నాం. వాళ్ళు ఇది ఇచ్చారు మనకు, వాళ్ళు ఇచ్చిందే యంగ్స్ మాడ్యులస్ రిలేషన్ ఏది ఇచ్చిందో యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా రాసేస్తున్నాను ఇక్కడ. సో 2 wires ఆఫ్ సేమ్ లెంత్ అన్నారు, సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నారు, సేమ్ లెంత్ కదా, లెంత్లు క్యాన్సిల్ చేసేస్తున్నా. ద సేమ్ ఏరియా అన్నారు, ఏరియాని క్యాన్సిల్ చేసేస్తున్నా, అవునా. సో అయిపోతే, సో రెండు వెయిట్స్ యాడ్ చేస్తే ఆర్ సస్పెండ్ ఫ్రమ్ సేమ్. ఇఫ్ వాంట్ ద లోవర్ ఎండ్స్ ఆఫ్ ద వైర్స్ టు బి ఎట్ ద సేమ్ లెవెల్, లోవర్ ఎండ్స్ ఆఫ్ ద వైర్స్ సేమ్ లెవెల్లో ఉండాలి అంటే చేంజ్ ఇన్ లెంత్ కూడా సేమేగా ఉండాలి. చేంజ్ ఇన్ లెంత్ కూడా సేమ్ ఉంటేనేగా అవి సేమ్ లెవెల్లో ఉంటాయి, అవునా. సో ఇప్పుడు F1 డివైడెడ్ బై F2 is equal to 2:1. కరెక్టేనా. సో F1 డివైడెడ్ బై F2 is 2:1. ఆర్ ఎల్స్ కామన్ సెన్సికల్గా అర్థం చేసుకున్నాం, అది కరెక్ట్ అవుతుందా కరెక్ట్ అవ్వదా అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. స్టీల్ స్ట్రాంగ్ కదా, వాళ్ళు ఏమడుగుతున్నారు, రెండింటికి సేమ్ లెంత్ ఉంది, మనం వెయిట్స్ యాడ్ చేస్తే సేమ్గా ఎక్స్పాండ్ అవ్వాలంట. స్టీలు వై ఎక్కువ ఉంది, యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ ఉంది, అంటే చాలా స్ట్రాంగ్, అది దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే చాలా కష్టం, అంటే ఎక్కువ వెయిట్ పెడితేనే అది ఎక్స్పాండ్ అవుతుంది. యంగ్స్ మాడ్యులస్ డబల్ కాబట్టి దీనికి డబల్ ఫోర్స్ పెడితేనే అది దీని అంత సేమ్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో అలానే వచ్చింది ఫస్ట్ దానికి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ కాబట్టి చాలా స్ట్రాంగ్, దానికి ఎక్కువ వెయిట్ పెడితేనే సేమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది మనకు 2:1. రోహిత్ టైం పడుతుందమ్మా, రిజిడ్ బాడీ డైనమిక్స్ అది పెద్ద చాప్టర్ కదా, తీసుకుంటే ఒక 5-6 సెషన్స్ పైన పడుతుంది, అది ఒక్క సెషన్లో అవ్వదు, ఒక 2-3 సెషన్స్లో కూడా అవ్వదు, పెద్ద టాపిక్ కదా. తీసుకుంటాను, ఫ్యూచర్లో డెఫినెట్గా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్. సో కాపర్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూమ్ V is drawn into a wire of length L. Okay, so copper of fixed volume V is drawn into wire of length L. When this wire is subjected to a constant force F, the extension produced in the wire is delta L. Which of the following graphs is a straight line? Okay,
కాపర్ ఒక ఫిక్స్డ్, ఓకే, వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్. దాని లెంత్ ఎంత అన్నారు? ఎల్ అంట. వాల్యూమ్ ఫిక్స్డ్ అంట. వాల్యూమ్ ఫిక్స్డ్ కాబట్టి లెంత్ ఎల్ డ్రా చేస్తే దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఏ ఉంటుంది. వాళ్ళు ఇవ్వాలి ఆ క్రాస్ సెక్షన్ ఏరియా. ఆ క్రాస్ సెక్షన్ ఏరియాని మనం V/L అని రాసుకోవచ్చు. ఫిక్స్డ్ వాల్యూమ్ కాబట్టి ఈ వాల్యూ కాన్స్టెంట్ అని అర్థం చేసుకోవచ్చు. సో ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్పారు కాబట్టి వాళ్ళు. ఓకే, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుందంటే లెంత్ పెరిగే కొద్దీ ఏరియా తగ్గుతుంది. రైట్, వెన్ దిస్ వైర్ ఇస్ సబ్జెక్టెడ్ టు అ కాన్స్టెంట్ ఫోర్స్, the extension produced in the wire is delta L. Extension produced in the wire is delta L. So y is equal to, నేను ఎప్పుడు కూడా ఈ ఫార్ములా నుంచి వస్తాను. సో F/A divided by delta L by L. ఓకే, సో FL divided by A into delta L. వాళ్ళు ఎక్స్టెన్షన్ ప్రొడ్యూస్డ్ గురించి మాట్లాడుతున్నారు. డెల్టా L is equal to FL divided by A into Y. సేమ్ వైర్ కదా, సో మెటీరియల్ సేమ్ కదా, మెటీరియల్ ఏం మారదు. మనం సాగదీసిన మెటీరియల్ ఏం మారదు. మెటీరియల్ మారదు కాబట్టి వై సేమ్ ఉంటుంది, అవునా? వై సేమ్ ఉంటుంది. సో వై సేమ్ ఉంటుంది. ఏరియాకి లెంత్కి మధ్య రిలేషన్ మనకు తెలుసు. సో FL డివైడెడ్ బై ఏరియా వచ్చేసి V/L, ఏరియా వచ్చేసి V/L ఇంటూ వై. సో వచ్చేసి ఈక్వల్ టు ఈ ఎల్ పైకి వెళ్ళిపోతే FL² డివైడెడ్ బై వాల్యూమ్ ఇంటూ వై. మీరు గమనిస్తే ఈ ఫోర్స్ కాన్స్టెంట్ ఫోర్స్ అన్నారు. సో అంటే ఈ వాల్యూ కాన్స్టెంట్, వాల్యూమ్ ఎలాగో కాన్స్టెంట్ వాళ్ళే చెప్పారు, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేసి. యంగ్స్ మాడ్యులస్, మెటీరియల్ మారినంతసేపు యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్ ఇక్కడ, అవునా? సో డెల్టా L ఇస్ ప్రపోర్షనల్ టు L². సో ఆర్ ఎల్స్ డెల్టా L ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ L². ఇదంతా కాన్స్టెంట్, ఇదంతా మారదు కదా, ఊరికే జస్ట్ కే లాగా రాసింది, సో దట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు వాళ్ళు? సో దేని గ్రాఫ్ మనకు స్ట్రైట్ లైన్గా ఉంటుందన్నారు. సో మనం గ్రాఫ్స్ గీస్తాను. నేను నాకు చాలా క్లాసెస్లో నేను గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాటి గురించి చెప్పాను చాలాసార్లు. నేను డెల్టా ఎల్కి మధ్య గ్రాఫ్ గీస్తే ఏమవుతుంది? డెల్టా ఎల్ ఎక్స్ యాక్సిస్లో, డెల్టా ఎల్ వై యాక్సిస్లో కనుక మనం గీస్తే డెల్టా ఎల్ వాల్యూ ఎంత? L². డెల్టా ఎల్ వాల్యూ L² ప్రపోర్షనల్, KL². డెల్టా L is equal to K times L². ఈ గ్రాఫ్ ఎలా ఉంది? y ఈక్వల్ టు x² లాగా ఉంది. x ప్లేస్లో మనకి L ఉంది. ఈ గ్రాఫ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకు y ఈక్వల్ టు AX² లాగా కనిపిస్తుంది. ఇదేంటిది? పారాబోలిక్ గ్రాఫ్. పారాబోలిక్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. దేని మధ్య గ్రాఫ్ గీస్తే? ఎల్కి డెల్టా ఎల్కి మధ్య గీస్తే. ఎల్కి డెల్టా ఎల్కి సంబంధించిన గ్రాఫ్ ఇక్కడ ఉంది చూడండి, డెల్టా ఎల్ వర్సెస్ ఎల్. కానీ వాళ్ళు ఏమడుతున్నారు? స్ట్రైట్ లైన్ రావాలన్నారు. ఎల్కి డెల్టా ఎల్కి మధ్య గ్రాఫ్ గీస్తే మనకు స్ట్రైట్ లైన్ రాదు, పారాబోలిక్ గ్రాఫ్ వస్తుంది. ఓకే, కానీ అదర్ ఆప్షన్స్ చూద్దాం. సో ఎల్కి డెల్టా ఎల్ స్ట్రైట్ లైన్ కాదు. నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ గీద్దాం. ఎల్ ఎక్స్ యాక్సిస్లో, డెల్టా ఎల్ వై యాక్సిస్లో. ఓకే, ఓకే. సో డెల్టా ఎల్ వచ్చేసి మనకు తెలుసు K ఇంటూ L² అని తెలుసు, అవునా? ఎక్స్ యాక్సిస్లో కూడా L² తీసుకున్నాం అనుకో. ఎక్స్ యాక్సిస్లో కూడా L² తీసుకుంటే L² ప్లేస్లో ఎక్స్ ఊహించుకుంటే, డెల్టా ఎల్ ప్లేస్లో వై ఊహించుకుంటే మనకు KX లాగా కనిపిస్తుంది, y ఈక్వల్ టు MX లాగా కనిపిస్తుంది, అవునా? సో డెఫినెట్గా ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. సో డెల్టా ఎల్కి L²కి మధ్య గ్రాఫ్ గీస్తే డెఫినెట్గా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకేనా? ఎస్, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ రావాలంటే డెల్టా ఎల్కి L²కి మధ్య గ్రాఫ్ గీయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఫాలోయింగ్ 4 వైర్స్ ఆర్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్స్. అన్ని సేమ్ మెటీరియల్స్ అంటే వై అన్నిటికీ కూడా సేమ్ ఉందని అర్థం. ఈ 4 వైర్లకి కూడా వై సేమ్ ఉంది. విచ్ ఆఫ్ దీస్ విల్ హ్యావ్ లార్జెస్ట్ ఎక్స్టెన్షన్ వెన్ సేమ్ టెన్షన్ ఈజ్ అప్లైడ్. సేమ్ టెన్షన్ అంటే సేమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని. సేమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశారంటే సేమ్ టెన్షన్ ఉంటుంది. సేమ్ టెన్షన్ అంటే మీనింగ్ సేమ్ రీస్టోరింగ్ ఫోర్స్ అని. టెన్షన్ ఎప్పుడు కూడా రీస్టోరింగ్, వైర్లో ఉన్న రీస్టోరింగ్ ఫోర్స్ని టెన్షన్ అంటాం మనం. ఓకే, సో విచ్ ఆఫ్ దీస్ విల్ హ్యావ్ లార్జెస్ట్ ఎక్స్టెన్షన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ అడుగుతున్నారు వాళ్ళు. డెల్టా ఎల్ ఇస్ ఈక్వల్ టు FL/AY అని రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ y ఈక్వల్ టు FL/A డెల్టా ఎల్.
డెల్టా ఎల్ ఈక్వల్ ఎఫ్ఎల్ బై ఏవై అని రాసుకోవచ్చు. సో మనకి ఈ పారామీటర్ అడుగుతున్నారు. సో వాళ్ళన్నిటికీ సేమ్ టెన్షన్ అప్లై చేశారంటే సేమ్ ఫోర్స్ అప్లై చేశారు అవునా. లెంత్లు అన్నిటికీ సేమ్ కాదు, లెంత్లు చూడండి ఇక్కడ లెంత్లు అన్నిటికీ డిఫరెంట్గా ఉన్నాయి. అదేవిధంగా డయామీటర్ కూడా డిఫరెంట్గా ఉంది, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది. సో అన్నిటికీ సేమ్ మెటల్తో చేశారు కాబట్టి వై కూడా కాన్స్టెంట్. ఓకే, సో డెల్టా ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ డివైడెడ్ బై ఏరియా. చూడండి ఒకసారి, ఎల్ డివైడెడ్ బై ఏరియా. సో ఏరియా బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎల్ డివైడెడ్ బై పై డి స్క్వేర్ బై 4. డయామీటర్ డి అనుకుంటే పై డి స్క్వేర్ బై 4 అని రాసుకోండి. ఎందుకంటే డయామీటర్లు ఇచ్చారు కాబట్టి నేను డయామీటర్లోనే ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ రాసుకుంటాం. డయామీటర్లో రాసుకుంటే పై డి స్క్వేర్ బై 4. సో డెల్టా ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్. చూడండి ఒకసారి, ఎల్ డివైడెడ్ బై పై బై 4ని ప్రపోర్షనాలిటీ కదా, ప్రపోర్షనాలిటీలో కాన్స్టెంట్లు ఉండాల్సిన అవసరం లేదు, కాన్స్టెంట్లు తీసి పక్కన పడేసాను. ఓకేనా. సో డెల్టా ఎల్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ కాబట్టి ఈ వాల్యూ ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ వాల్యూ దేనికి ఎక్కువగా ఉంటుందో దానికి డెల్టా ఎల్ ఎక్కువగా ఉంటుంది. సో ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ వాల్యూ ఫస్ట్ దానికి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ వాల్యూ ఫస్ట్ దానికి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్ ఎంత 100 సెంటీమీటర్స్ అంట. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటరేగా, డివైడ్ బై డయామీటర్ ఎంత డి స్క్వేర్. 1 mm అంటే ఎంత 10⁻³ సో డి స్క్వేర్ అంటే ఎంత 1 mm అంటే 10⁻³ డి స్క్వేర్ వచ్చేసి 10⁻⁶ విచ్ ఈస్ ఈక్వల్ టు 10⁻6. నెక్స్ట్ సెకండ్ దానికి చూద్దాం, ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ ఎంత వస్తుందో. లెంత్ వచ్చేసి 2 మీటర్స్ డివైడ్ విత్ 2 mm అంటే 2 × 10⁻³ హోల్ స్క్వేర్. 2 mm 2 × 10⁻³ హోల్ స్క్వేర్ వచ్చేసి 10⁻6 పైకి వెళ్ళిపోతుంది. 10⁻³ హోల్ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే 10⁻6. ఇక్కడ 2 కింద డినామినేటర్లో 4 ఏం మిగులుతుంది, హాఫ్ మిగులుతుంది. నెక్స్ట్ థర్డ్ దానికి ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ చేస్తే 3 meters డివైడెడ్ బై 3 × 10⁻³ హోల్ స్క్వేర్. సో 1/3 × 10⁻6. ఫోర్త్ దానికి ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ అంట. 50 సెంటీమీటర్స్ అంటే 0.5 meters ఆర్ హాఫ్ మీటర్ అనొచ్చు. డయామీటర్ వచ్చేసి డి స్క్వేర్ హాఫ్ mm, హాఫ్ × 10⁻³ హోల్ స్క్వేర్. సో 0.5 అన్న హాఫ్ అన్న ఒకటే. ఓకే, సో ఒక కింద వచ్చేసి 0.5 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 2 × 10⁻6 వస్తుంది. ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ ఇస్ 1/4. 1/4 పైకి వస్తే 4 × 0.5 is 2. సో అన్నిటికన్నా ఎక్కువ దేనికి ఉంది, ఎల్ డివైడెడ్ బై డి స్క్వేర్ వాల్యూ దీనికి ఎక్కువగా ఉంటుంది, లాస్ట్ ఆప్షన్కి ఎక్కువ ఉంది. అంటే డెల్టా ఎల్ లాస్ట్ ఆప్షన్కి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ బెస్ట్ ఏ, ఆప్షన్ ఏ. సెకండ్ ఎక్స్ట్రా ఎక్కువ చేంజ్ లేదు, సెకండ్ ఆప్షన్ వచ్చి ఏ వస్తుంది. థర్డ్ వచ్చేసి బి వస్తుంది. ఫోర్త్ వచ్చేసి అన్నిటికన్నా లీస్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి సిలో వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ట్రై చేయండి ఈ క్వశ్చన్. Okay, the ratio of diameters అంటే రేషియో ఆఫ్ డయామీటర్స్ అయినా రేషియో ఆఫ్ రేడియస్ అయినా రెండు సేమేగా. డయామీటర్ అంటే 2 times రేడియస్ కదా, 2 times రేడియస్ డివైడ్ బై 2 times రేడియస్ సేమ్ అవుతుంది కదా. రేషియో సేమ్ అవుతుంది, డయామీటర్ రేడియస్ సేమ్ కాదు. రేషియో ఆఫ్ డయామీటర్స్ రేషియో ఆఫ్ రేడియస్ సేమ్ అవుతాయి. డయామీటర్స్ యొక్క రేషియో ఎంత అన్నారు, పి అన్నారు. రేషియో ఆఫ్ లెన్స్ ఎంత అన్నారు, క్యూ అన్నారు. రేషియో ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఎంత అని చెప్పారు, ఎస్ అని చెప్పారు. ఓకేనా. దెన్ ద కరెస్పాండింగ్ రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ దేర్ లెన్స్ అంటే చేంజ్ ఇన్ లెన్స్ అడిగారు. డెల్టా ఎల్ గురించి అడిగారు వాళ్ళు. సో డెల్టా ఎల్ బేసిక్గా డెల్టా ఎల్ ఫార్ములా అంటే ఎఫ్ఎల్ బై ఏవై, ఎఫ్ఎల్ డివైడెడ్ బై ఏవై. ఓకే, సో మనం ఏరియా బదులు ఎఫ్ఎల్ డివైడెడ్ బై ఏరియా బదులు పై డి స్క్వేర్ బై 4 అని రాస్తున్నాను. డి అంటే డయామీటర్ ఇంటూ వై. పై ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు, కానీ డయామీటర్స్ రేషియో ఇచ్చారు కాబట్టి
రేడియస్ రేషియో కూడా మనం తెలుసు. రేడియస్ రేషియో డయామీటర్ రేషియో రెండు సేమ్ అనుకుంటున్నాం కాబట్టి పై ఆర్ స్క్వేర్ అనే రాసుకున్నాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ గమనిస్తే మనం ఈ రెండు వైర్లు స్టీలు కాపర్, ఫస్ట్ది స్టీల్, సెకండ్ది కాపర్. సో డెల్టా L1 డివైడెడ్ బై డెల్టా L2 ఇస్ ఈక్వల్ టు F1 L1 డివైడెడ్ బై R1 స్క్వేర్ ఇంటూ Y1 డివైడెడ్ బై పై కూడా రాసుకుందాం F2 L2 డివైడెడ్ బై పై R2 స్క్వేర్ ఇంటూ Y2. సో పై క్యాన్సిల్ చేసేయచ్చు. మనం గమనిస్తే F1 బై F2 ఇంటూ L1 బై L2, ఓకే, F1 బై F2 ఇంటూ L1 బై L2 ఇంటూ Y2 పైకి వచ్చేస్తుంది Y2 బై Y1 ఇంటూ R2 స్క్వేర్ పైకి వచ్చేస్తుంది. సో R2 బై R1 హోల్ స్క్వేర్. ఓకేనా, సో F1 బై F2 ఒక్కటే మనకు తెలియదు, మీకు అన్నీ తెలుసు. సో F1 బై F2 కనుక్కుందాం. L1 బై L2 చెప్పండి ఫస్ట్ L1 బై L2 అయితే మనకు తెలుసు Q అనేసి. Y1 బై Y2 S, Y2 బై Y1 ఎంత 1 బై S, R1 బై R2 ఎంత P, R2 బై R1 1 బై P, 1 బై P స్క్వేర్. R1 బై R2 P, R2 బై R1 1 బై P హోల్ స్క్వేర్ ఇస్ 1 బై P స్క్వేర్. సో F1 బై F2 ఒక్కటే కనుక్కోవాలి. మన బేసిక్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కాన్సెప్ట్ కనుక మనం అప్లై చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మనం గమనిస్తే ఇక్కడ 5M మాస్ ఉంది, కిందికి ఫోర్సు, దీని మీద ఉన్న ఫోర్స్ ఎంత 5mg, అవునా. సో పైకి ఉన్న ఫోర్స్ ఎంత టెన్షన్, ఇక్కడ టెన్షన్ T1 అంటాను కాపర్లో. సో కాపర్లో ఉన్న టెన్షన్ TC అంటాను. ఈ కాపర్లో ఉన్న టెన్షన్ ఏదైతే ఉందో అది మనం కాపర్లో ఫోర్స్ రాయాలి. ఫస్ట్ ఏంటి స్టీల్, సెకండ్ది కాపర్. అంటే కాపర్ యొక్క ఫోర్స్ కింద డినామినేటర్లో ఉంది. సో టెన్షన్ ఇన్ కాపర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత 5mg, ఎందుకంటే ఇది ఈక్విలిబ్రియం ఉంది కదా. ఇది ఈక్విలిబ్రియం ఉందంటే కిందకున్న ఫోర్స్ పైకున్న ఫోర్స్ రెండు బ్యాలెన్స్ చేయాలి. 5mgతో కిందికి లాగుతుంది, టెన్షన్తో పైకి అది కూడా 5mg ఫోర్స్తో పైకి లాగితేనే ఇది ఈక్విలిబ్రియంలో ఉంటుంది, అవునా. కనిపిస్తుంది కదా. టెన్షన్ ఇన్ కాపర్ ఇజ్ ఈక్వల్ టు 5mg. నెక్స్ట్, సో దీని మీద ఉన్న ఫోర్స్ ఏంటి, ఇదే టెన్షను కిందికి కూడా పనిచేస్తుంది. అదేవిధంగా దీని మీద ఉన్న ఫోర్స్ ఎంత 2mg, పైకి ఉన్న ఫోర్సు టెన్షన్ ఇన్ స్టీల్. ఓకే, సో మీరు గమనిస్తే ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంది. అంటే పైకి ఉన్న ఫోర్సు టెన్షన్ ఇన్ స్టీల్ ఎంత ఉండాలా, కిందకు ఉన్న ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేయాలి. కిందకి ఏమేమి ఫోర్స్ ఉన్నాయి, గ్రావిటేషన్ ఫోర్స్ 2mg ఉంది, ప్లస్ అది కాకుండా టెన్షన్ ఇన్ కాపర్ ఉంది, అవునా. టెన్షన్ ఇన్ కాపర్, టెన్షన్ ఎప్పుడు కూడా రెండు సైడ్లు లాగుతుంది. ఇక్కడ ఎంత టెన్షన్ ఉందో అంతే టెన్షన్తో పైనుంచి కూడా లాగుతుంది. వైర్ ఎప్పుడు కూడా రెండు సైడ్ల నుంచి లాగుతుంది, రైట్. సో టెన్షన్ ఇన్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2mg, టెన్షన్ ఇన్ కాపర్ మనకు ఆల్రెడీ 5mg అని తెలుసు, మొత్తం కలిపితే 7mg. ఓకే, టెన్షన్ ఇన్ స్టీల్ ఎంత 7mg, టెన్షన్ ఇన్ కాపర్ ఎంత 5mg. సో ఫస్ట్ ఏంటి స్టీల్లో ఉన్న ఫోర్స్ ఎంత 7mg, కాపర్లో ఉన్న ఫోర్స్ ఎంత 5mg. రెండింటి యొక్క రేషియో ఎంత 7/5. F1 ఫస్ట్ది వచ్చి స్టీల్, సెకండ్ది వచ్చి కాపర్. స్టీల్లో ఉన్న ఫోర్సు డివైడెడ్ బై కాపర్లో ఉన్న ఫోర్సు రెండు డివైడ్ చేస్తే 7mg/5mg 7/5 రేషియో. ఓకేనా, సో వచ్చి 7/5 Q/SP స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, two wires A and B of same material, their lengths are in the ratio 1:2 and the diameters are in the ratio 2:1. If they are pulled by the same force, then the increase in length will be in the ratio of, lengths ratio entanta L1/L2 is 1:2, diameters ratio na radius ratio na rendu okate, which is equal to 2:1. If they are pulled by same force, same force అంటే రెండు యొక్క ఫోర్సెస్ రేషియో అయితే 1, రెండింటి యొక్క ఫోర్సెస్ సేమ్ అని ఇచ్చారు. సేమ్ మెటీరియల్ అన్నారు. సేమ్ మెటీరియల్ అయితే వాటి యొక్క యంగ్స్ మాడ్యులస్ కూడా రెండింటికి కూడా సేమ్. రెండింటి సేమ్ అంటే వాటి యొక్క రేషియో 1 అవ్వాలి. ఓకే, రైట్.
increase in length. Delta L is equal to FL by AY. FL by AY. So delta L1 divided by delta L2 is equal to F1 L1 divided by A1 Y1 into F2 A2, sorry, F2 L2, F2 L2 divided by A2 Y2. Okay, so which is F1 by F2, L1 by L2, A2 by A1, Y2 by Y1. ఓకేనా, రెండింటి యొక్క ఫోర్సెస్ రేషియో, రెండింటి మీద సేమ్ ఫోర్స్ కాబట్టి ఇది 1. లెన్స్ రేషియో వచ్చి 1:2, 1/2. ఏరియా రేషియో చెప్పండి. రేడియస్ రేషియో 2:1 అయితే ఏరియాస్ రేషియో 4:1. ఎందుకంటే ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ కదా, పై r1² డివైడ్ బై పై r2². రేషియో వచ్చి 2/1 హోల్ స్క్వేర్ అవుతుంది, 4:1 అవుతుంది. సో A2 by A1 అడుగుతున్నారు వాళ్ళు, అంటే 1:4. Y2 by Y1 రెండు సేమ్ మీటర్లు కాబట్టి అది 1 అవుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 8. ఓకే, మణివర్ధన్. సో ఇది 10th క్లాస్ ఛానల్ కాదమ్మా, 10th క్లాస్కి వేరే ఛానల్ ఉంది, 8th, 9th, 10th అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్కి వెళ్ళి వినొచ్చు మీరు క్లాసెస్. ఇది 11th and 12th కంటెంట్. చూడండి ఒకసారి ఇది. అసర్షన్ రీజన్ క్వశ్చన్ 2022లో ఇచ్చారంట. ద స్ట్రెచింగ్ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద షేర్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్. షేర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు కదా, అంటే దాని యొక్క షేప్ని చేంజ్ చేసేటప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ని చెప్పే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని షేర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. ఓకే, నార్మల్గా మనం యంగ్స్ మాడ్యులస్ గురించి మాట్లాడుతున్నాం. యంగ్స్ మాడ్యులస్ ఏం చెప్తుంది, మనం ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేది యంగ్స్ మాడ్యులస్. మనం టర్న్ చేసేటప్పుడు దాని యొక్క షేప్ని చేంజ్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పేది షేర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, సో స్ట్రెచింగ్ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద షేర్ మాడ్యులస్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్. మనం ఒక స్ప్రింగ్ లాగుతున్నప్పుడు ద స్ప్రింగ్ యొక్క యాక్చువల్ లెంత్ ఉంది చూసారా, తీగలతో మనం చుట్టుంటాం కదా, చుట్టిన దాని లెంత్ అయితే మారదు. మనం లాగినప్పుడు ఆ చుట్టిన లెంత్ మారదు, దాని యొక్క షేప్ చేంజ్ అవుతుంది. దాని షేప్ చేంజ్ అవుతుందంటే అప్పుడు పిక్చర్లోకి వచ్చేది ఏంటి, డెఫినెట్గా షేర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దాని లెంత్ కనుక చేంజ్ అవుతూ ఉంటే ఒక వైర్ తీసుకొని లాగామనుకో, అప్పుడు పిక్చర్లోకి వచ్చేది యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకేనా, రైట్. సో కాబట్టి ఫస్ట్ అసర్షన్ అంటే అసర్షన్ ఇదొక స్టేట్మెంట్ అమ్మా. ద స్ట్రెచింగ్ ఆఫ్ స్ప్రింగ్ ఇస్ డిటర్మైన్డ్ బై షేర్ మాడ్యులస్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద స్ప్రింగ్. పర్ఫెక్ట్, ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్గానే ఉంది. రీజన్ అంటే ఈ స్టేట్మెంట్కి ఇది ఎక్స్ప్లెనేషనా కాదా అని అడుగుతారు అనమాట. దీనికి ఇది రీజనా కాదా అనేది మనం చెప్పాలన్నమాట. రీజన్ ఏంటి, ఏ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ కాపర్ హ్యాస్ మోర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ దాన్ ఏ స్టీల్ స్ప్రింగ్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్. ఓకే, సో ఒకసారి చూడండి, కాపర్ హ్యాస్ మోర్ టెన్సైల్ స్ట్రెంగ్త్. టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే మీనింగ్ బేసిక్గా లాగుతున్నప్పుడు ఎంత స్ట్రాంగ్ అపోజ్ చేస్తుంది, ఆర్ ఎల్స్ యంగ్స్ మాడ్యులస్ గురించి చెప్పేది అనమాట. టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఎక్స్టెండ్ అవ్వకుండా అని చెప్పేది టెన్సైల్ స్ట్రెంగ్త్. టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా దాని ఎక్స్పాన్షన్కి సంబంధించింది అనమాట, దాని లాంగిట్యూడినల్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. సో కాపర్కి టెన్సైల్ స్ట్రెంగ్త్ కాదు ఎక్కువ, ఎప్పుడు కూడా స్టీల్కి ఎక్కువ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. స్టీల్కి ఎప్పుడు కూడా టెన్సైల్ స్ట్రెంగ్త్ ఎక్కువ, స్టీల్కి యంగ్స్ మాడ్యులస్ కూడా చాలా చాలా ఎక్కువ కాపర్ కన్నా కూడా. ద కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ కాపర్తో చేసిన స్ప్రింగ్ హ్యాస్ మోర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ స్టీల్ స్ప్రింగ్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్. స్టీల్ స్ప్రింగ్కి డెఫినెట్గా టెన్సైల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అది స్ప్రింగ్ అని దేన్నైనా చేయండి మీరు, టెన్సైల్ స్ట్రెంగ్త్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా స్టీల్కి ఎక్కువగా ఉంటుంది టెన్సైల్స్. ఎందుకంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ చాలా ఎక్కువగా ఉంటుంది, అన్నిటికన్నా హైయెస్ట్ ఉంటుంది. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఇస్ గ్రేటర్ దాన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాపర్. కాబట్టి టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ ఎక్కువగా ఉండాలి. కానీ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు, రివర్స్ చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి రీజన్ తప్పు. సో ఆప్షన్స్ చూస్తే మీరు బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ కాదు కదా, సెకండ్ ఇది ఫాల్స్ కదా. సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, హాయ్ అశోక్. నెక్స్ట్, when a block of mass capital M is suspended by a long wire of length L, the length of the wire becomes capital L plus small l. The elastic potential energy stored in the extended wire. బేసిక్గా పొటెన్షియల్ ఎనర్జీ ఏ వైర్లో అయినా సరే, స్ప్రింగ్లో అయినా సరే, మనం రాసుకునే ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇస్ ఈక్వల్ టు ½ kx². స్ప్రింగ్ అయితే ½ kx² అని రాసుకుంటాం. ఓకేనా,
స్ప్రింగ్ అయితే మనం హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటాం, వేర్ ఎక్స్ ఈజ్ ద ఎక్స్టెన్షన్. ఓకే, స్ప్రింగ్ అయితే. అదే వైర్ లాంటివి అయితే కూడా ఇదే ఫార్ములా రాసుకోవచ్చు, కాకపోతే కే ప్లేస్లో వైర్ అయితే FL/AY అని రాసుకుంటాం. 1 సెకండ్. కే ప్లేస్లో మనం FL/AY, మనం బేసిక్గా హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అనేది స్ప్రింగ్ సంబంధించిన ఫార్ములా. బట్ స్ప్రింగ్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో వైర్స్ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. మనం ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాటికి కూడా స్ప్రింగ్ లాంటి ప్రాపర్టీస్, స్ప్రింగ్ లాంటి బిహేవియర్ ఉంది కాబట్టి ఇలాంటి ఫార్ములా వాడుకోవచ్చు. కాకపోతే మనం వైర్లో కే వాల్యూ ఏదైతే ఉందో, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎలా అయితే ఉందో వైర్కి సిమిలర్గా కే వాల్యూ ఒకటి ఉంటుంది, ఆ కే వాల్యూని మనం వాడుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లంలో మనకు అవసరం కూడా లేదు. ఒక వైర్ యొక్క లెంత్ వాళ్ళు ఏం చెప్తున్నారు, క్యాపిటల్ ఎల్ అని చెప్పారు, అవునా? ఇదే వైర్ని ఎం అనే మాస్ సస్పెండ్ చేస్తే దాని లెంత్ కొంచెం ఇంక్రీజ్ అయిందంట. ఎం అనే మాస్ మనం సస్పెండ్ చేస్తే దాని లెంత్ కొంచెం ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది? స్మాల్ ఎల్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, స్మాల్ ఎల్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే దీని మీద ఉన్న ఫోర్స్ కిందికి mg, పైకి ఉన్న ఫోర్స్ టెన్షన్. సో టెన్షన్ ఎంత ఉండాలా? మనం పెట్టిన వెయిట్ ఏదైతే ఉందో, మనం సస్పెండ్ చేసిన వెయిట్ ఏదైతే ఉందో అంత ఉండాలి టెన్షన్. ఓకేనా? సో F is equal to kx కదా, స్ప్రింగ్ లాగా మనం ట్రీట్ చేస్తే దీంట్లో F equal to kx అని అనుకోవచ్చు. ఈ ఫోర్సు దీని లోపల kx. సో F equal to k into x కాదు, ఇక్కడ L అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్టెన్షన్, x అంటే ఎక్స్టెన్షన్, ఇక్కడ L అనేది ఎక్స్టెన్షన్ కాబట్టి F equal to kl అని రాసుకోవచ్చు. సో దీన్ని హాఫ్ ఇంటూ kx స్క్వేర్ ఆర్ kl స్క్వేర్ అని రాసుకోవచ్చు, విచ్ ఇస్ హాఫ్ ఇంటూ k ఇంటూ L ఇంటూ L అని రాసుకోవచ్చు మనం. సో k ఇంటూ L బదులు మనం వైర్లో ఉన్న ఫోర్సు, రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత అని రాసుకోవాలి. సో ఆ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత? టెన్షనే రీస్టోరింగ్ ఫోర్స్. ఆ టెన్షన్ ఎంత ఉంటుంది? మనం సస్పెండ్ చేసిన మాస్ యొక్క వెయిట్ ఏదైతే ఉందో అంత ఉంటుంది. సో విచ్ ఇస్ హాఫ్ ఇంటూ mg ఇంటూ L. ఓకే, సో బేసిక్గా ఎనర్జీ స్టోరేజ్ ఫార్ములా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. లేదా ఇంకో ఫార్ములా నేను రాస్తాను, హాఫ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఎక్స్టెన్షన్, హాఫ్ ఇంటూ F ఇంటూ ఎక్స్. F అంటే kx కదా, kx ఇంటూ x ఇస్ x స్క్వేర్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? Next question చూడండి. The bulk modulus of a spherical object is B. If it is subjected to uniform pressure P, the fractional decrease in radius. ఒకసారి అర్థం చేసుకుందాం. సో బల్క్ మాడ్యులస్ B is equal to minus pressure divided by, or else మనం జనరల్ ఫార్ములా నుంచి వద్దాం. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ is equal to stress by strain రాస్తాం ఇక్కడ కూడా. స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ వచ్చి ఫోర్స్ బై ఏరియా డివైడెడ్ బై డెల్టా ఎల్ బై ఎల్. సో ఫోర్స్ బై యూనిట్ అని మనం ప్రెషర్ అంటాం, ప్రెషర్ డివైడెడ్ బై 1 సెకండ్. స్ట్రెయిన్ ఏంటి ఇక్కడ? స్ట్రెయిన్ డెల్టా ఎల్ బై ఎల్ కాదు, వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్లో స్ట్రెయిన్ డెల్టా ఎల్ బై ఎల్ కాదు, డెల్టా వి బై వి. సో డెల్టా వి డివైడెడ్ బై వి. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం కొంతమంది ఫార్ములా ఎలా రాస్తుంటారు, లేదంటే కొన్నిసార్లు ఎలా రాస్తుంటారు అంటే పీ బదులు డెల్టా పీ రాస్తుంటారు. ఇది మోర్ యాక్యురేట్ ఫార్ములా అని చెప్పొచ్చు. సో డివైడెడ్ బై డెల్టా వి బై వి. ఎఫ్ బై ఏ బదులు డెల్టా పీ ఆర్ పీ రాస్తుంటాం. కొన్ని చోట్ల డెల్టా పీ చూస్తుంటారు, కొన్ని చోట్ల పీ చూస్తుంటారు. ఇంకా యాక్యురేట్గా రాయాలంటే మైనస్ రాస్తాం. ఇక్కడ మైనస్ అయిన ఎందుకంటే బల్క్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అనేది పాజిటివ్ కాన్స్టెంట్, ప్రతి మెటీరియల్ కూడా అది పాజిటివ్ కాన్స్టెంట్ ఉంటుంది. అది పాజిటివ్ అవ్వాలంటే డెల్టా వి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనుకో, ఏదైనా ఆబ్జెక్ట్ వాల్యూమ్ మనం సాగదీసామనుకో దాని మీద ఉన్న ప్రెషర్ తగ్గిపోతుందిగా. ఓకే, ఏదైనా గ్యాస్ అవ్వచ్చు. బల్క్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ గ్యాసెస్కి, లిక్విడ్స్కి, సాలిడ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది ఒకటే మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ మనం అన్ని 3 మెటీరియల్స్కి, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్కి మూడింటికి వాడతాం. అదే వై అవ్వచ్చు, షేరింగ్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అవ్వచ్చు, ఈ రెండు కూడా ఓన్లీ సాలిడ్స్కి మాత్రమే వాడతాం. సో ఈ మైనస్ ఇండికేషన్ ఏంటి అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ తగ్గుతుంది, ఇది ఇంక్రీజ్ అయితే అది తగ్గుతుంది. అంటే ఇది పాజిటివ్ అయితే అది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఇంటే నెగిటివ్, పాజిటివ్ అవ్వాలి, ఫైనల్ వాల్యూ పాజిటివ్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో మనం మైనస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం జనరల్గా. ఓకేనా? సో
ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు, బల్క్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ బి అంట. సో ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు యూనిఫామ్ ప్రెషర్ పి. సో ప్రెషర్ పి అని ఇచ్చారు. ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్ డెల్టా వి బై వి, మైనస్ అని కూడా రాసుకుంటున్నాను. సో డెల్టా వి బై వి ఇస్ ఈక్వల్ టు మైనస్ పి డివైడెడ్ బై బి. సేమ్ వచ్చింది మనకి ఇక్కడ. డెల్టా వి బై వి అంటే ఏంటి, ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఇది ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇక్కడ మైనస్ సైన్ ఉందంటే మీనింగ్ ఏంటంటే చేంజ్, ఇది చేంజ్ అవుతుంది. డెల్టా వి బై వి చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ని ఇంక్రీజ్ చేశారు కాబట్టి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి డెల్టా వి బై వి నెగిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అర్థం. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళు అడుగుతుంది కూడా ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్, కానీ మనకు వచ్చింది ఏంటి, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ వచ్చింది. వాళ్ళు అడుగుతుంది ఫ్రాక్షనల్ డిక్రీజ్ ఇన్ రేడియస్. సో ఒకసారి అర్థం చేసుకోండి. వి ఈజ్ ఈక్వల్ టు స్పెరికల్ ఆబ్జెక్ట్ అన్నారు, వాల్యూమ్ ఇస్ 4/3 పై ఆర్ క్యూబ్. అర్థం చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా. సో డివి బై డిఆర్ రెండు సార్లు డిఫరెన్షియేట్ చేస్తే మనం 4/3 పై ఆర్ క్యూబ్ని నేను 3r² అని రాసుకుంటాను. ఓకే, సో డివి బై డిఆర్. ఓకే, సో దీన్ని మనం డివి ఇజ్ ఈక్వల్ టు ఈ 3 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం, ఆర్ఎల్స్ అలానే కూడా ఉంచవచ్చు. 4/3 పై 3r² ఇది డివి ఇంటూ డిఆర్. ఈ డిఆర్ నా పక్కకు పంపిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది నా వన్ ఆఫ్ ద సెషన్స్లో, స్టార్టింగ్ సెషన్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనే దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో చాలా డీటెయిల్గా చెప్పాను నేను. సో ఒకవేళ అక్కడ వినకపోయినా మీరు ఇక్కడ ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చిన్న డిఫరెన్షియేషన్ చేశాను నేను ఇక్కడ. సో మనకు డెల్టా వి బై వి కావాలి, ఆర్ఎల్స్ డివి బై వి కావాలి. సో డివి మనకు తెలుసు 4/3 పై 3r² డిఆర్ వచ్చింది మనకు, డివైడెడ్ బై వి, డివైడెడ్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఎంత, 4/3 పై r³. సో 4/3 పై క్యాన్సిల్, r² క్యాన్సిల్. ఏం మిగిలింది ఇక్కడ, డివి బై వి ఇజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ డిఆర్ బై ఆర్. అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రేడియస్. సో మనకు డెల్టా వి బై వి బదులు నేను 3 టైమ్స్ డెల్టా ఆర్ బై ఆర్ ఆర్ డిఆర్ బై ఆర్ అని రాసుకుంటాను. సో ఇట్ ఇస్ మైనస్ పి డివైడెడ్ బై పి. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనకు డెల్టా ఆర్ బై ఆర్ అడుగుతున్నారు, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ పి డివైడెడ్ బై 3b. ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రేడియస్ అంటే ఏదైనా పారామీటర్ స్క్వేర్తో రిలేట్ అయింది అనుకో, ఫ్రాక్షనల్ చేంజ్ 2 టైమ్స్ ఉంటుంది అని అర్థం. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకున్నాం. సర్కిల్ యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే సర్కిల్ యొక్క ఏరియా ఎంత అవుతుంది, πr² అవుతుంది. ఓకే, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా ఎంత, 2 టైమ్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రేడియస్ సర్కిల్కి. అదే స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడదాం. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత, 4πr². ఓకే, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా 4πr². ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రేడియస్ అంటే డెల్టా ఆర్ బై ఆర్ ఆర్ డిఆర్ బై ఆర్ అనుకోవచ్చు. సో స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా గురించి మనం మాట్లాడితే స్పియర్ యొక్క సర్ఫేస్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు 4πr². ఆర్ పైన పవర్ 2 ఉంది కాబట్టి ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఆర్ బై ఆర్, 2 టైమ్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రేడియస్. ఆ పవర్ ఏదైతే ఉందో అన్ని టైమ్స్ అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూమ్లో 4/3 πr³. 4/3 నా కాదనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ r³ ఉంది పైన, r పవర్ 3 ఉంది. అంటే ఆర్ ఎంత చేంజ్ అవుతుందో, ఆర్లో ఎంత పర్సెంటేజ్ ఆర్ ఎంత ఫ్రాక్షనల్ చేంజ్ ఉంటుందో దానికి 3 టైమ్స్ వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. ఓకేనా? ఓకే, హాయ్ Aksi. When an elastic material with Young's modulus Y is subjected to a stress S, elastic energy stored per unit volume of the material. Energy stored is equal to basic formula వచ్చి మనకు half into stress into strain into volume. ఇది energy stored. ఓకేనా? సో ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఎనర్జీ ఆ వాల్యూమ్ని పక్కకు తీసుకొచ్చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ అనొచ్చు దీన్ని. ఇది పొటెన్షియల్ ఎనర్జీ, దీన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పొచ్చు, పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. సో విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. పర్ఫెక్ట్, ఈ ఆన్సర్ లేదు కాకపోతే, అవునా? సో కాకపోతే మనకు ఇంకొక రిలేషన్ తెలుసు, వైని ఇంక్లూడ్ చేస్తున్నారు, యంగ్స్ మాడ్యులస్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. హుక్స్ లాని యూజ్ చేస్తే యంగ్స్ మాడ్యులస్ రిలేషన్ ఏం చెప్పారు, హుక్స్ లా నుంచి y ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్.
స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని చెప్పాడు హుక్. స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ కాబట్టి స్ట్రెస్ ఈక్వల్ టు వై టైమ్స్ స్ట్రెయిన్ అని రాసుకున్నాం. సో వై ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని హుక్స్లో నుంచి వచ్చింది మనకు. సో దీన్ని యూజ్ చేసుకుంటే మనం ఈ ఆన్సర్ని దాంట్లో కన్వర్ట్ చేయొచ్చు. హాఫ్ ఇంటూ దీన్ని స్ట్రెస్ ప్లేస్లో వై ఇంటూ స్ట్రెయిన్ రాసుకోవచ్చు. వై ఇంటూ స్ట్రెయిన్, ఇంకొక స్ట్రెయిన్ ఉంది ఇక్కడ, హాఫ్ ఇంటూ వై ఇంటూ స్ట్రెయిన్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కానీ స్ట్రెయిన్ ఏమి ఇవ్వాలి క్వశ్చన్లో, కాబట్టి ఇది పనికిరాదు మనకు. కానీ ఇది కూడా ఒక మంచి రిలేషన్, ఇది కరెక్ట్ రిలేషన్, ఇది కూడా కరెక్ట్ రిలేషనే. ఇంకొక రిలేషన్ ఓన్లీ స్ట్రెస్లో రాసుకుందాం. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై వై రాసుకోవచ్చు. స్ట్రెయిన్ ప్లేస్లో స్ట్రెస్ బై వై రాసుకోవచ్చు. ఈ స్ట్రెస్ ఇక్కడ ఒక స్ట్రెస్ బై వై వస్తుంది. సో టోటల్ 2 స్ట్రెస్లు వస్తున్నాయి. సో స్ట్రెస్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై వై. సో స్ట్రెస్ని వాళ్ళు ఎస్ అని ఇచ్చారు ఈ క్వశ్చన్లో. సో ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ వై. ఓకేనా? ఫైన్. సో అది ఎలాస్టిసిటీ స్టోరీ, PYQs ఇవి. ఓకేనా? విల్ స్టాప్ హియర్, విల్ కంటిన్యూ ఇన్ టుమారోస్ సెషన్. రేపటి సెషన్లో మనం థర్మోమెట్రీ డిస్కస్ చేద్దాం. సో ఈ మంత్లో నెక్స్ట్ వీక్లో మనం ఈ వీక్లో థర్మోమెట్రీ, కెలోరీమెట్రీ అండ్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్, ఈ 3 టాపిక్స్ మనం ఈ వీక్లో డిస్కస్ చేద్దాం. వీలైనంత వరకు నేను కూడా ఇదే ఈరోజు స్టైల్లోనే PYQs తీసుకొని కాన్సెప్ట్, PYQ వచ్చినప్పుడల్లా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ 3 సెషన్స్, రేపు, ఎల్లుండి, మొన్నాడు 3 సెషన్స్ కూడా PYQs తీసుకొని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఏం ప్లాన్ అనేది, ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాను అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను చెప్తాను ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తామనేది. ఓకేనా? ఫైన్, దెన్ విల్ meet again in tomorrow's session at 5 o'clock. Until then, take care. Bye-bye.